బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వలేదన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గతంలో వైఎస్ఆర్ హయాంలో ఇల్లు ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లోనే పేదలకు ఇండ్లు అందుతున్నాయని చెప్పారు. భువనగిరిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు కుంభం అనిల్. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 521 ఇందిరమ్మ ఇల్లు కేటాయించామని, 387 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. త్వరలో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. ఒక 10 ఏళ్ళు ఇండ్లు నోచుకోక అంతకుముందు కూడా మరి లేవు. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఇండ్లు ఇచ్చిన తప్పితే మళ్ళా కానీ పట్టించుకుని లేరు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. 3500 ఇండ్లు మరి ప్రతి నియోజకవర్గానికి ఇచ్చారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి మున్సిపాలిటీకే దాదాపు మొత్తం 521 ఇండ్లు అలాట్ అయితే ఇక్కడ ఒక మున్సిపాలిటీలా మరి 387 కడుతున్నారు. 134 ఇంకా వాటిని డిమార్కేషన్ అవి చేయాల్సిన అవసరం ఉంది. అంటే మున్సిపాలిటీలలో ఏంటంటే ఓపెన్ ప్లాట్లు లేవు, ఖాళీ స్థలాల సమస్య ఉన్నది. ఆ ఖాళీ స్థలాల మీద కూడా ప్రభుత్వం మరి త్వరలో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. పేదోళ్ళు ఎక్కువ ఉంటారు పట్టణాలలో, ప్లాట్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. సరే, ఆ ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రతి పేదోడు గౌరవంగా తన సొంత ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది.